క్వశ్చన్ నెంబర్ 479 రెవెన్యూ శాఖ మంత్రి గారు. థ్యాంక్ యూ స్పీకర్ సార్. గ్రామ సభలో అందిన రీసర్వే ఫిర్యాదుల అధ్యక్ష, శ్రీకాకుళంలో అధ్యక్ష 30,843 అధ్యక్ష, ఏఎస్ఆర్లో అధ్యక్ష 2,111 అధ్యక్ష, పార్వతీపురంలో అధ్యక్ష 31,002 అధ్యక్ష, విజయనగరం జిల్లాలో అధ్యక్ష 23,097 అధ్యక్ష, విశాఖపట్నంలో అధ్యక్ష 3,210, అనకాపల్లి 25,926 అధ్యక్ష, కాకినాడ 11,531, కోనసీమ 5,809, ఈస్ట్ గోదావరి 9,646, వెస్ట్ గోదావరి 7,747, ఏలూరు 9,407, కృష్ణా 3,216, ఎన్టీఆర్ 4,020, గుంటూరు 3,036, పల్నాడు 3,378, బాపట్ల 4,280, ప్రకాశం 8,900, నెల్లూరు 8,254, చిత్తూరు 16,128, తిరుపతి 5,100, వైఎస్ఆర్ 8,687, అన్నమయ్య 11,965, అనంతపురం 5,502, సత్యసాయి 3,736, కర్నూలు 18,601, నంద్యాల 14,580 అధ్యక్ష. బి ప్రశ్నకు అధ్యక్ష, రీసర్వే పూర్తయిన 6,688 గ్రామాల్లో అధ్యక్ష గ్రామ సభలు నిర్వహించి ఏదైతే గత ప్రభుత్వం జరిగినటువంటి సమస్యలన్నీ కూడా ఫిర్యాదు రూపాయలు తీసుకుని అన్నీ కూడా తప్పకుండా పరిష్కరించాలని చెప్పేసి స్పెషల్ డ్రైవ్ను నిర్వహించబడి జరిగింది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. గారు ఈ రీసర్వే అధికార పార్టీ నాయకుల దుర్వినియోగానికి అధికార పార్టీకి ఒక ఫోర్స్గా తయారైంది అధ్యక్ష. గత ప్రభుత్వంలో మరి రెవెన్యూ మినిస్టర్ గారు వచ్చినాక ఒక నమ్మకం విశ్వాసం వచ్చింది అధ్యక్ష. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారు తీసుకునేటువంటి నిర్ణయాల వలన గత ప్రభుత్వం చేతగాని తరం వలన అధ్యక్ష రీసర్వే ప్రక్రియ అంతా రైతులను కానీ ఒక సెంటు భూమి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ కూడా గందరగోళానికి గురి చేసింది అధ్యక్ష. ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పినట్టు 6,688 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేస్తే అధ్యక్ష రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలో ఉన్నారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష రీసర్వే చేశామని చెప్పారు, అభ్యంతరాలని పరిగణలోకి తీసుకోకుండా రీసర్వే చేశారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష హెచ్చు తగ్గులు ఉన్నాయని, సరిహద్దులకు సంబంధించి తప్పులు తడుగ్గా ఉందని అనేక కంప్లైంట్స్ కూడా అధికారుల దృష్టికి గత ప్రభుత్వంలో రావటం కూడా జరిగింది అధ్యక్ష. దానికి రీసర్వే పేరిట నోటీసులు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఎక్కడైనా ఒక భూమి రీసర్వే చేసేటప్పుడు 4 పక్కల హద్దుల్లో ఉన్నటువంటి రైతాంగానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీసులు ఇచ్చి సర్వే చేయాలి అధ్యక్ష. అటువంటిది ఎక్కడ జరగలేదు అధ్యక్ష. దీన్ని వైసీపీ కేవలం వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ నాయకులకి అనుకూలంగా రీసర్వే చేయడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష తగిన సమయం ఇవ్వాలి అధ్యక్ష. రీసర్వే చేసేటప్పుడు పరుగులు పెట్టించి రీసర్వే చేశారు. దానికి తోడు అధ్యక్ష 60 రోజుల సమయం ఇవ్వాల్సింది 20 రోజులకే కుదించడం కూడా జరిగింది అధ్యక్ష. దానికి తోడు 6,688 గ్రామాల్లో మా రెవెన్యూ మినిస్టర్ గారు వచ్చిన తర్వాత మళ్ళా వీటన్నిటి మీద ఎంక్వైరీ కోసం గ్రామ సభలు కూడా నిర్వహించడం జరిగింది అధ్యక్ష. దాంట్లో దాదాపు 1,80,000 పైగా అర్జీలు వచ్చినాయి అధ్యక్ష. అంటే ఎన్ని తప్పులు చేశారు వైసీపీ ప్రభుత్వంలో, ఎన్ని మోసాలు చేశారు అధికార పార్టీ నాయకులు, అధికార పార్టీ కార్యకర్తలు ఆనాడు ఉన్న ప్రభుత్వంలో ఎన్ని తప్పులు చేశారు అనేటువంటి దానికి వచ్చిన అర్జీలను బట్టే అర్థమవుతుంది అధ్యక్ష. 1,80,000 అర్జీలు వచ్చినాయి. దానికి తోడు అధ్యక్ష పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ఇప్పుడు మినిస్టర్ గారు వచ్చినాక చేస్తున్నారు అధ్యక్ష. చాలా నమ్మకం విశ్వాసంతో ఉన్నారు. దీన్ని సిస్టమేటిక్గా చేసి రీసర్వే మళ్ళా చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి అధ్యక్ష ఎవరికైతే భూమి ఉన్నా, 1 సెంటు ఉన్నా, 1 ఎకరం ఉన్నా, దీంట్లో రాజకీయ ప్రాబల్యం లేకుండా అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, ఒత్తిళ్లు లేకుండా రికార్డ్స్ ప్రకారం నిష్పక్షపాతంగా చేయాలని మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. రెండవది అధ్యక్ష 22A1C అధ్యక్ష చాలా ఆందోళనగా ఉన్నారు. దీని మీద రాష్ట్రం అంతా కూడా అధ్యక్ష 2019కి ముందు కేబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను పదే తీసుకురావడం కూడా జరిగింది అధ్యక్ష. తీసుకొచ్చినప్పుడు దీని మీద ఒక ఆర్డినెన్స్ కూడా చేశారు. అంతలోకి ఎన్నికలు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ళు మోసం చేశాడు అధ్యక్ష. పాదయాత్రలో హామీలు ఇచ్చాడు ఈ 22A1C గురించి.
దీని మీద ఇంతవరకు ఒక స్పష్టత అనేది రాలేదు అధ్యక్ష. మీ ద్వారా నేను మంత్రి గారిని అడిగేది 2019 నుంచి ఇప్పటి వరకు కూడా 5 ఏళ్ళు 6 ఏళ్ళు అవుతుంది అధ్యక్ష. ఆర్డినెన్స్ చేసి అసెంబ్లీలో చట్టం చేయలేకపోయాము. దాని మీద ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత కూడా ఇవ్వలేకపోయాం. గత అసెంబ్లీలో కూడా దీని మీద మీ దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. దీని మీద ఏంటంటే అధ్యక్ష, ఆనాడు ఎండోమెంట్స్ వాళ్ళు ప్రాస్పెక్టివ్ బదులు రెట్రాస్పెక్టివ్ అని దేవాదాయ శాఖ అధికారులు తప్పిదం చేయటం వలన సుమారు 12 లక్షల ఎకరాలు ఈ యొక్క 22A1Cలో రికార్డ్ అయింది అధ్యక్ష. దీనివల్ల ఏమవుతుందంటే అధ్యక్ష, బ్యాంకులో పెట్టుకోవడానికి లేదు, ప్లెడ్జ్ పెట్టుకోవడానికి లేదు, రిజిస్ట్రేషన్ జరగడానికి వీలు లేదు, ఎక్కడ కూడా నిరుపయోగంగా ఉంది అధ్యక్ష. రెండవది అన్నీ కూడా ఇళ్ళు అయిపోయినాయి అధ్యక్ష. ఈ ఏదైతే సర్వీసీనా భూములు ఉన్నాయో అన్నీ కూడా ఇళ్ళు కావచ్చు, భవనాలు కావచ్చు, కమర్షియల్ కాంప్లెక్స్ అధ్యక్ష. ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. మీతో పాటు 5 సిగ్నేచర్స్ ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, నా రిక్వెస్ట్ కూడా అధ్యక్ష, ఇది రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఎదురు చూసేటువంటి అంశం అధ్యక్ష. దానికోసం నేను మాట్లాడుతున్నా, లేకపోతే ఇంత పొడిగించాల్సిన అవసరం లేదు అధ్యక్ష. టైం వాల్యుబుల్ కూడా నో అధ్యక్ష. మిమ్మల్ని నేను మళ్ళీ వేరే అంటున్నది, ఎందుకంటే ఇది రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. ఈ 22A1C గురించి రాష్ట్రం అంతా ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. దీని మీద స్పష్టత ఇవ్వమంటున్నా. ఏం చేయబోతున్నాము, ఏ విధంగా దీనికి పరిష్కారం చేయబోతున్నాం. గతంలో తీసుకున్న నిర్ణయం కాబట్టి, గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి, ఆర్డినెన్స్ చేసినటువంటి అంశం మన ప్రభుత్వంలో జరిగింది కాబట్టి దీన్ని అసెంబ్లీకి తీసుకొచ్చి దీని మీద స్పష్టత ఇవ్వమని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. రాజగోపాల్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ఈ భూములు రీసర్వే విషయం మీద రాష్ట్ర వ్యాప్తంగా వివాదాలు వస్తున్నాడు వాస్తవం అధ్యక్ష. రీసర్వే రెవెన్యూ అధికారులు ఉన్న డాక్యుమెంట్ కాకుండా ఎవరైతే భూ ఎంజాయ్మెంట్లో ఉన్నారో వాళ్ళకి కొలత ఎక్కువ ఉన్నా సరే, కొన్ని చోట భూమి ఎక్కువ, కొన్ని చోట భూమి తక్కువ వస్తుంది అధ్యక్ష. 5 ఎకరాల పొలం ఉంటే పక్కన ఎకరం కలుపుకొని ఎంజాయ్మెంట్లో ఉంటే రెవెన్యూ అధికారులు వాళ్ళకి పట్టా ఇస్తారు, పాస్బుక్ ఇస్తున్నారు. ఆ విధంగా కాకుండా రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్, అదేవిధంగా లింక్ డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేసి ఎవరైతే వాస్తవ రికార్డు ప్రకారం తప్ప ఈరోజు మనం పొలం కొనుక్కొని అక్కడ అమెరికాలో జాబ్ చేస్తాడు అధ్యక్ష, వాడు పక్క వాళ్ళు దాన్ని ఆక్రమించుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటే ఎంజాయ్మెంట్లో ఎవరైతే వాడికి ఇస్తామని చెప్పి రెవెన్యూ సిబ్బంది చెప్తున్నారు అధ్యక్ష. ఆ విధంగా కాకుండా డాక్యుమెంట్స్ ప్రకారం చూసుకుని ఆ డాక్యుమెంట్ ఇంకా అవసరమైతే లింక్ డాక్యుమెంట్ వెరిఫై చేసి భూ వివాదాలకు ఏమాత్రం తావు లేకుండా రీసర్వే చేయాలని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఇందాక పొలారావు చెప్పినట్టు ఇనాం భూముల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు. ఇనాం అబాలిస్ట్ యాక్ట్ 1956లో వస్తే దాన్ని 2013లో అమెండ్మెంట్ చేశారు. 2019 నుంచి రిజిస్ట్రేషన్ 22Cలో పెట్టారు. ఇప్పటికైనా సరే, ఇప్పటికీ ముఖ్యమంత్రి గారికి అర్జీ ఇచ్చాం, రెవెన్యూ మినిస్టర్ కలిసాం, ఎండోమెంట్ అధికారులు కలిసాం. ఇనాం భూముల విషయంలో ప్రభుత్వం యొక్క ఆలోచన ఏమిటి? లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు. గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఇనాం అబాలిస్ట్ యాక్ట్ని అమెండ్మెంట్ చేసి రిజిస్ట్రేషన్ అయ్యే ప్రయత్నం చేశారు. ఇప్పటికైనా సరే క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటారా, అసెంబ్లీ బిల్లు పెట్టి తప్పకుండా ఇనాం భూమి యజమానులకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతాం అధ్యక్ష. రవికుమార్ గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో రైతులు పడుతున్నటువంటి అనేక ఇబ్బందులు అధ్యక్ష. ఇది ప్రతి ఒక్కరూ, బహుశా ఈ సభలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యుడికి ఒక్కొక్క అనుభవం ఉంది అధ్యక్ష. ఎందుకంటే భూమితో అనుబంధం ప్రతి ఒక్కరికి ఉంటుంది అధ్యక్ష. ఇది ఒక సెంటిమెంట్ అధ్యక్ష. ఈరోజు 3-4 అంశాలు మీ ద్వారా గౌరవ మంత్రి గారి దృష్టి తీసుకొస్తున్న అధ్యక్ష, వాటికి సమాధానం ఇవ్వాలి. ఒకటి, నిన్న రీసర్వే చేసేటప్పుడు అధ్యక్ష, గ్రామ కంఠాలు ఇంకా రీసర్వే కాలేదు అధ్యక్ష. కానీ చాలా వరకు గ్రామ కంఠాలు అధ్యక్ష ఎండోమెంట్ 23(1)Cలో 22A1Cలో ఇన్కార్పొరేట్ చేసి అవన్నీ కూడా గ్రామ కంఠాలు కూడా దాంట్లో పెట్టారు అధ్యక్ష. అలానే రెండవది, ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్, ఎవరైతే స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో వాళ్ళందరికీ అసైన్ చేశారు అధ్యక్ష. లాంగ్ బ్యాక్ అసైన్ చేసిన తర్వాత వాళ్ళకి 10 సంవత్సరాల తర్వాత అమ్ముకునేటటువంటి వెసులుబాటు ఉంది అధ్యక్ష. వాళ్ళు విత్ ద పర్మిషన్ ఆఫ్ ది NOC, కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకొని
వాళ్ళు అమ్ముకున్న తర్వాత కూడా మళ్ళీ ఆ భూముల్ని 22A పెట్టారు అధ్యక్ష. దానివల్ల నిన్న రీసర్వేలో ఏం జరిగిందంటే అధ్యక్ష, అది గవర్నమెంట్ ల్యాండ్స్, మేము మీకు మీ పేరు మీద మేము అది ఇన్కార్పొరేట్ చేయలేమని చెప్పి నిన్న రీసర్వే చేసేటప్పుడు అవన్నీ కూడా మళ్ళీ గవర్నమెంట్ ల్యాండ్స్ కింద పెట్టారు అధ్యక్ష. అట్లానే మూడో ఇష్యూ అధ్యక్ష, ఎవరైతే కొంతమంది రిటైర్డ్ ఆర్మీ పీపుల్ ఉన్నారో, ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా ల్యాండ్ అసైన్ చేశారు అధ్యక్ష. వారు కూడా 12 సంవత్సరాలు అయిన తర్వాత కరెక్ట్గా దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకొని అమ్ముకునేటటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. వారి భూములు కూడా వాళ్ళు చాలా వరకు సేల్స్ అయ్యాయి అధ్యక్ష. వాటిని కూడా ఇప్పుడు నిన్న రీసర్వేలో వాటన్నిటిని కూడా మళ్ళీ 22A పెట్టారు అధ్యక్ష. ఈ గవర్నమెంట్ భూములు కాబట్టి మీ పేరు మీద మేము ఇన్కార్పొరేట్ చేయలేమని పెట్టారు అధ్యక్ష. అట్లనే నాలుగోది అధ్యక్ష, ఒకటే ఎల్పిఎంలో ఇంచుమించుగా 20-25 మంది 30 మంది రైతులు కూడా పెట్టారు అధ్యక్ష. అంటే జాయింట్ ఎల్పిఎంస్. ఈ జాయింట్ ఎల్పిఎంస్లో ఉన్నటువంటి ప్రాబ్లం వల్ల ఏంటంటే, ఒక రైతు ఏదైనా అవసరానికి అమ్ముకోవాలని అనుకుంటే అమ్మే పరిస్థితి ఈరోజు అమ్ముకోవడానికి కూడా తన భూమి తను అమ్ముకోవడానికి అవకాశం లేదు అధ్యక్ష. ఆ ఎల్పిఎంలో ఉన్నటువంటి జాయింట్ ఎల్పిఎంలో ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చి వాళ్ళు బిల్లింగ్ ఇచ్చి వాళ్ళు కన్సెంట్ ఇచ్చి వాళ్ళందరూ వస్తే తప్ప, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వస్తే తప్ప భూమి అమ్మే పరిస్థితి లేదు అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో అనేక మంది రైతులు వాళ్ళ బిడ్డలకి పెళ్ళిళ్ళు చేయలేక, వాళ్ళ అవసరాలకి భూమి అమ్ముకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. దీని మీద కూడా గౌరవ మంత్రి గారు ఇప్పుడు నేను ఏదైతే సంబంధిత ఇదే సబ్జెక్ట్ ఇచ్చానో దానిపైన కూడా మరి గౌరవ మంత్రి గారు క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. గవర్నమెంట్ రీసెంట్గా కూడా నేను చూశాను అధ్యక్ష, గవర్నమెంట్ నుంచి ఎవరికైతే ఫ్రీడమ్ ఫైటర్స్కి మీరు ఇచ్చారో అవన్నీ కూడా సూమోటివ్గా 22A జాబితా నుంచి తొలగించండి అని చెప్పి చాలా స్పష్టమైన ఆదేశాలు సీసీఎల్ నుంచి వస్తున్నాయి, గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి. బట్ జిల్లాలో ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్లు కానీ కలెక్టర్లు కానీ ఆ యాక్షన్ తీసుకోవట్లేదు అధ్యక్ష. అట్లానే ఇంకోటి అధ్యక్ష, ఐదవది ఇక్కడ గౌరవ మంత్రి గారికి ఇవన్నీ ల్యాండ్ రిలేటెడ్ అధ్యక్ష. ఐఎమ్ కన్ఫైన్ టు దిస్ సబ్జెక్ట్. మా గౌరవ మంత్రి గారు ఇంకోటి కూడా చెప్పాలి అధ్యక్ష. ఎస్ఎల్ఆర్ ఇప్పుడు మా శ్రీకాకుళం జిల్లాలో దేర్ ఆర్ ఎస్ఎల్ఆర్ అధ్యక్ష, అంటే సర్వే ల్యాండ్ రికార్డ్ ఉంది అధ్యక్ష. తర్వాత ఎఫ్ఎల్ఆర్ ఫెయిర్ ల్యాండ్ రిజిస్టర్ ఉంది అధ్యక్ష. ఎస్ఎల్ఆర్లోనేమో జరాయితీ అని ఉంది అధ్యక్ష. ఎఫ్ఎల్ఆర్లోనేమో బంజరన్ రాశారు అధ్యక్ష. లేదా ఎస్ఎల్ఆర్లోనేమో బంజరన్ ఉంటే ఎఫ్ఎల్ఆర్లో జరాయితీ అని రాశారు అధ్యక్ష. అవన్నీ కూడా ఈరోజు జాయింట్ కలెక్టర్స్ దగ్గర అప్పీల్స్ ఉన్నాయి అధ్యక్ష. బట్ మెనీ ఆఫ్ ది జాయింట్ కలెక్టర్స్ అట్ ది ఎంటైర్ స్టేట్, no one joint collector has not settled the issues years together. వీటికి ఎక్కడో దగ్గర ఈ సభ ద్వారానైనా ముగింపు రావాలి అధ్యక్ష. ఎందుకంటే మీరు ఏది కన్ఫైన్ చేస్తారు? ఎస్ఎల్ఆర్ని ప్రామాణికం తీసుకుంటారా, లేదు ఎఫ్ఎల్ఆర్ని ప్రామాణికం తీసుకుంటారా, లేదు దేనైనా ఒకటి ఆ క్లారిటీ గవర్నమెంట్ నుంచి సంబంధిత జాయింట్ కలెక్టర్లకి కూడా ఇవ్వాలని చెప్పి తమ ద్వారా నేను గౌరవ మంత్రి గారికి సూచన చేస్తున్నాను అధ్యక్ష. విజయచంద్ర గారు ఆల్రెడీ శాసనసభ్యులు నాకంత ముందు మాట్లాడిన వాళ్ళు 22A గురించి మాట్లాడున్నారు, అలాగే రీసర్వేస్ గురించి కూడా మాట్లాడున్నారు కాబట్టి ఆ సబ్జెక్ట్ మాట్లాడలేదు అధ్యక్ష. అయితే రెవెన్యూ సదస్సుల్ని చాలా ప్రతిష్టాత్మకంగా మనం తీసుకున్నాం. అయితే ఆ సదస్సుల్ని ఎప్పటికీ మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నాం, ఇంతవరకు ఎంత చేసామనేది మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను. అలాగే నా నియోజకవర్గం మా జిల్లా మన్యం జిల్లా పార్వతీపురంలో అధ్యక్ష ఇంతవరకు ల్యాండ్ డీటెయిల్స్ కూడా, ల్యాండ్ బ్యాంక్ డీటెయిల్స్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర కానీ, ఆర్డీఓ గారి దగ్గర కానీ, కలెక్టర్ గారి దగ్గర కానీ లేవు. ఈ లేకపోవడం వల్ల ఏం జరిగిందంటే అధ్యక్ష, 2019 నుంచి ఇప్పటి వరకు మాకు దాదాపుగా పార్వతీపురం సిటీ సరౌండింగ్లోనే 70 వరకు చెరువులు ఉండేవి. అవి ఇప్పుడు దాదాపుగా 14 అయిపోయినాయి. అంటే ఒక 5 సంవత్సరాల్లో వాటర్ బాడీస్ అన్నింటినీ కప్పి రియల్ ఎస్టేట్ చేసి ఇవన్నిటికీ ప్రత్యక్షంగా గత ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన చేసిన ఈ ఒక దందాకి ప్రత్యక్షంగా ఒక కమిటీ వేయాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను. ఎందుకంటే అధ్యక్ష ఇందులో ప్రధాన బాధితులు పేదలే. ఒక చెరువుని కప్పడం, ఓ రిలేటెడ్కి ఇవ్వడం, దాన్ని ప్లాట్లుగా డివైడ్ చేయడం, తప్పు చూపించి రిజిస్ట్రేషన్ చేయడం, పేదవాళ్ళకి ఇవ్వడమే. అంటే మేము కూడా నా ప్రత్యక్షంగా ఒక సర్వే చేశాను అధ్యక్ష. ఎందుకంటే ఇది చాలా ప్రధానమైన సమస్య అధ్యక్ష. మాకు వస్తున్న ప్రధాన సమస్యలో ఈ పట్టాలు పట్టుకొనే ఇంకా దారుణమైన దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే
గత ఎమ్మెల్యే ఎంఆర్ఓ సంతకం కూడా ఆయన పోతుడి చేసి చాలా వరకు చేశారు. అంటే ఇది నాకు తెలిసి రాష్ట్రంలో ఎక్కడా జరగలేదు. ఓన్లీ పార్వతీపురంలో ఎంఆర్ఓ సంతకం పోతుడి చేసిన ఘనత కూడా వైసీపీ ఎమ్మెల్యేకి ఉంది. దీన్ని కూడా మీ ద్వారా మంత్రి గారికి చెప్తుంది. మరొకసారి పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ ల్యాండ్పై జరిగిన ఈ చెరువులపై జరిగిన ప్రత్యక్షమైన కమిటీ ఒక ఆర్డీఓ గారిని వేస్తారు, ఎవరిని వేస్తారు అనేది మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. మురళీమోహన్ గారు, మినిస్టర్ గారు. థ్యాంక్ యూ స్పీకర్ సార్. థ్యాంక్ యూ స్పీకర్ సార్. గౌరవ సభ్యులు పుల్లారావు గారు, రాజగోపాల్ గారు, రవికుమార్ గారు, విజయ్ గారు ఈ రాష్ట్రంలో గత పరిపాలనలో జరిగినటువంటి అవకతవకలను చాలా బాగా చెప్పారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, గత ప్రభుత్వంలో అధికారులను అడ్డుపెట్టుకుని అప్పుడు నాయకులు ఎలా భూ కబ్జాలు చేశారో చాలా కులంకషంగా అందరికీ తెలుసు అధ్యక్ష. దాంట్లో ముఖ్యంగా రీసర్వే ఏదైతే కేంద్ర ప్రభుత్వం గత 100 సంవత్సరాల ముందు చేసినటువంటి సర్వేని మళ్ళా డిజిటలైజ్ చేయాలనే లక్ష్యంతో ఒక అద్భుతమైన కార్యక్రమం చేసుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది అధ్యక్ష. దాంట్లో భాగంగా ఈ రీసర్వే అధ్యక్ష. గత ప్రభుత్వంలో అధ్యక్ష 6688 గ్రామాల్లో అధ్యక్ష రీసర్వే చేశారు. గౌరవ సభ్యులు పుల్లారావు గారు చెప్పినట్టుగా ఏదైతే కాలపరిమితి 40 రోజులు ఉంటుందో అప్పీల్కి దాన్ని కుదించి 21 రోజులు చేసి ఏదో తొందరగా సరిహద్దు రాళ్ళల్లో వాళ్ళ బొమ్మలు వేసుకోవాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఏదైతే పాస్బుక్లు ఇస్తూ ఉన్నారో దాంట్లో రాజముద్ర కాకుండా వాళ్ళ ఫోటో వేసుకోవాలని తొందరపాటుతో అన్ని అవకతవకలు అన్ని ఇబ్బందులు పడే విధంగా చేశారు అధ్యక్ష. ఎన్నో రకాల ఇబ్బందులు గ్రహించి ఏదైతే వారి యొక్క ఈ ఫోటోలో వేసుకునే పిచ్చిని గ్రహించి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారో దాని తర్వాత అధ్యక్ష రీసర్వే అయిన గ్రామాల్లో తప్పకుండా గ్రామ సభలు పెట్టి ఏదైతే ఇన్ని అర్జీలు వస్తూ ఉన్నాయో దాదాపుగా 2,79,712 అధ్యక్ష అర్జీలు. గౌరవ సభ్యులు 1,80,000 అని చెప్పారు. కాదు అధ్యక్ష, 2,79,712 అర్జీలు వచ్చినాయి అధ్యక్ష మాకు గ్రామ సభల్లో. అధ్యక్ష 14/10/2024 నుంచి అధ్యక్ష 25/11/2024 దాకా మేము ఈ గ్రామ సభలు నిర్వహించాం అధ్యక్ష. ఈ వచ్చిన అర్జీల్లో అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేయబట్టి 2,57,881 అర్జీలను పరిష్కరించాం అధ్యక్ష. ఇంకా 21,831 అర్జీలు పరిష్కరించాల్సి ఉంది అధ్యక్ష. దీంట్లో ముఖ్యంగా అధ్యక్ష విస్తీర్ణంలో వచ్చినటువంటి హెచ్చుతగ్గులు 99,000 వచ్చినాయి అధ్యక్ష. జాయింట్ ఎల్పిఎం ఏది చెప్పారో అవి 64,000 వచ్చినాయి అధ్యక్ష. రెవెన్యూ అంశాలు అంటే ముఖ్యంగా పేరు కానీ వర్గీ అంటే ల్యాండ్ యొక్క క్లాసిఫికేషన్ మార్పులు కానీ పేర్లు దిద్దుబాట్లు కానీ అదే సరిహద్దుల్లో విస్తీర్ణంలో మార్పులు కానీ ఇవన్నీ కూడా 1,16,000 వచ్చినాయి అధ్యక్ష. దాదాపుగా 90% ఇవన్నీ కూడా పూర్తి చేయడం అయింది అధ్యక్ష. అయితే ముఖ్యంగా అధ్యక్ష జాయింట్ ఎల్పిఎం గురించి చెప్పారు అధ్యక్ష. ఎంతోమంది యజమానులు ఒకటే సర్వే నెంబర్లో ఉన్నప్పుడు ఈ ఒకటి జాయింట్ ఎల్పిఎం అనే సమస్య చాలా పెద్ద ఎత్తున వచ్చింది అధ్యక్ష. అయితే అధ్యక్ష దీన్ని విడగొట్టి పూర్తిగా రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కు వచ్చే దిశగా ఈ ప్రభుత్వం ముందుకెళ్ళింది అధ్యక్ష. 1వ తారీఖు జనవరి నుంచి అధ్యక్ష 6 నెలల పాటు ఫీ మినహాయింపు కూడా ఇచ్చి ఈ యొక్క సబ్ డివిజన్ చేసుకోవడానికి కూడా అవకాశాలు ఇచ్చింది అధ్యక్ష. దాంట్లో మాకు వచ్చిన 71,337 దరఖాస్తులు వస్తాయి అధ్యక్ష. ఇప్పటికి 62,816 దరఖాస్తులు మేము పరిష్కరించాము అధ్యక్ష. సబ్ డివిజన్ చేసి వాళ్ళకి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా సపరేట్ సబ్ డివిజన్ ఎల్పిఎం ఇచ్చే విధంగా అధ్యక్ష. అలాగా ఒక పాజిటివ్ మూడ్లో ముందుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. ఏదైతే రీసర్వే మళ్ళీ మేము జనవరి 20న మొదలుపెట్టాము అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి చాలా క్లియర్ చెప్పారు. చాలా జాగ్రత్తగా రోజుకి ఆత్రం పడకుండా 20 ఎకరాలు చొప్పున చేసే విధంగా 200 నుంచి 250 ఎకరాలు ఒక బ్లాక్ లాగా పెట్టి అక్కడ ఒక విఆర్ఓ ఒక సర్వేయరు వాళ్ళు వెళ్ళి అక్కడ రోజు అక్కడ ఉండి ఇద్దరు రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్ళి మొత్తం కూడా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అంటే వాట్సాప్ గ్రూప్ పెట్టి చుట్టుపక్కల అందరూ కూడా రైతులు తెలియజేసి అంటే చాలా క్లారిటీగా చేయాలని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. దాని ద్వారా ఈ రీసర్వేని చాలా పారదర్శకంగా సమయం తీసుకుని అంటే ఏదో ఆత్రంగా చేయాలని కాదు అధ్యక్ష. 3 సంవత్సరాల ప్రణాళిక పెట్టుకున్నాం అధ్యక్ష. ఏదైతే ఇప్పుడు 698 గ్రామాల్లో పైలట్ జరుగుతుందో అధ్యక్ష, తర్వాత 1,200 గ్రామాలు చొప్పున 4 నెలలు ఇచ్చే అధ్యక్ష. ఒక దాదాపుగా 100 రోజులు ఇచ్చే అధ్యక్ష. ఒక 3 సంవత్సరాల కాలం పడుతుంది అధ్యక్ష. ఎందుకంటే ఇది చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ రీసర్వేని మళ్ళీ చేయాలి. ఎందుకంటే ఒక స్టేజ్లో అయితే ఆపేద్దాం అనుకున్న పరిస్థితి అధ్యక్ష. కానీ ఈ ప్రోగ్రాం మంచిది కానీ గత ప్రభుత్వం వాళ్ళు దోచుకోవడం కోసం వాడారని చెప్పేసి దీన్ని
మేము మార్చి పకడ్బందీగా చేస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష గౌరవ సభ్యులు 21A గురించి అడిగారు అధ్యక్ష, తర్వాత AC గురించి అడిగారు అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష మేమైతే ఏదైతే రెవెన్యూ సదస్సులు పెట్టామో అధ్యక్ష దాంట్లో 6/12/2024 నుంచి అధ్యక్ష 8/1/2025 దాకా పెట్టాం అధ్యక్ష. దాంట్లో దాదాపుగా మాకు 2,34,670 అర్జీలు వచ్చినాయి అధ్యక్ష. దాంట్లో 1,79,000 మేము పరిష్కరించాము అధ్యక్ష. ఇంకా 54,000 చేయాల్సిన ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యంగా 22Aలోనే ఎక్కువ సమస్యలు ఉన్నాయి కాబట్టి అధ్యక్ష క్లియర్గా మా అధికారులు గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏదైతే మేము 17/2/2025 ఇచ్చాము అధ్యక్ష, ఏదైతే నిషిద్ధ జాబితా 22Aలో ఉన్నాయి అధ్యక్ష, అవన్నీ కూడా తొలగించడానికి ఒక పారదర్శకమైన మార్గం కూడా చెప్పాము అధ్యక్ష. ఎలా తొలగించాలి, ఎవరెవరు అధికారులు ఏంటి అనేది అది కూడా మా సభ్యులందరికీ కూడా నేను తెలియజేస్తాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఏదైతే 22A1C చెప్పారు అధ్యక్ష, మొన్న పోయిన క్యాబినెట్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక జియో వేశారు అధ్యక్ష. దీని మీద అధ్యయనం చేయమని చెప్పేసి గౌరవ ఎండోమెంట్స్ మినిస్టర్ గారు, అలాగే ఫైనాన్స్ మినిస్టర్ గారు, మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ గారు, అలాగే మనకి ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు ఇదంతా కూడా ఒక జియో వేశారు అధ్యక్ష. దాని మీద అధ్యయనం చేసి తప్పకుండా త్వరలోనే దానికి ఒక ఆన్సర్ తీసుకొస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే గ్రామకంఠం గురించి చెప్పారు అధ్యక్ష. గ్రామకంఠంలో రీసర్వే అధ్యక్ష స్వామిత్వ కింద పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తా ఉన్నాం అధ్యక్ష. తప్పకుండా అది కూడా ఎక్కడ కూడా భూ యజమాని అనేవాడు ఇబ్బంది పడకూడదు. తప్పకుండా ఒక పారదర్శకంతో పరిపాలన చేయాలి. తప్పకుండా ఎందుకంటే ఒక ఎమోషన్ అధ్యక్ష, భూమి అనేది ప్రతి ఒక్కరికి కూడా ఆ ఎమోషన్ దెబ్బ తీయకూడదని చెప్పే లక్ష్యంతో సమయం తీసుకుని మెల్లంగా అయినా కూడా అందరి సూచనలు తీసుకుని తప్పకుండా ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కరిస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. హాయ్, దిస్ ఇస్ జబర్దస్త్ నాగతేజ అలియాస్ బంగారు రాజా. మీరు రియల్ ఎస్టేట్లో ఎక్కడైనా భూములు కొనాలన్నా అమ్మాలనుకున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ. థ్యాంక్ యూ. మీ నాగతేజ. ఐ లవ్ యూ రాజా.